మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు రఘునాథ్ రెడ్డి, ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేట్ సెక్రటరీ అండ్ ఆల్సో రిటైర్డ్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఇన్ ఆర్టీసీ. 1/9/2014 ముందు రిటైర్మెంట్ అయిన ఆర్టీసీ రిటైర్డ్ కార్మికులకు హైయర్ పెన్షన్ సంబంధం లేనందువలన ₹1000 నుండి ₹2,300 మాత్రమే పెన్షన్ వస్తున్నది. దానికి వచ్చేసి మొన్న లాస్ట్ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు సార్ వచ్చినప్పుడు మా ఎమ్మెల్యే మేడం సమక్షంలో అయ్యా ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు నేను జీవనభృతి ఇస్తానని ఆయన హామీ ఇవ్వడం అనేది, అది కూడా హామీ ఇచ్చి తొందరగా అమలు చేస్తానని చెప్పినాడు అనమాట. ఆ తర్వాత మా వాళ్ళు ఆర్టీసీలు అందరూ బ్రహ్మాండంగా కూటమి గవర్నమెంట్కు ఓట్లు వేయడం జరిగినది. ఆ తర్వాత వచ్చేసి 3వ తేదీ 3వ నెల మార్చిలో అసెంబ్లీ నందు మా ఎమ్మెల్యే దీని గురించి బ్రహ్మాండంగా మాట్లాడింది. అయ్యా ఆర్టీసీలు ఈ విధంగా ఇటు చాలా భయంకరంగా ఉన్నారు, వాళ్ళకు మనం సాయం చేయాలి, ₹1000 జీతం పెన్షన్ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఒక ప్రామిస్ ఇచ్చినాడు, దాన్ని నిలబెట్టుకోవాలి, మనం వాళ్ళకి ఇవ్వాలి అని కూడా ఆమె చెప్పింది. ఆ చెప్పినప్పుడు వచ్చేసి అంత దీనంగా చెప్పి ఆమె చేస్తా అంటే అసెంబ్లీ స్పీకర్ వచ్చేసి రఘురామకృష్ణరాజు ఏమయ్యా ఆర్టీసీలు వదిలిపెట్టరా, ఇవన్నీ మీరు చెప్పినంత వేస్ట్ అని మేడంను అవమానం చేసే విధంగా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. దాని గురించి మేము చాలా బాధపడినాం. మరి అది వేస్ట్గా ఉంటే చంద్రబాబు నాయుడు ఏ విధంగా ఆయన ప్రామిస్ చేసినాడు. ఆ తర్వాత వచ్చేసి సంవత్సరం దాటుతుంది, మా వాళ్ళంతా ఏం సార్ మనకు రాలేదు సార్, ఏం సార్ అందరికి ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు, అమ్మఒడి ఇస్తున్నాడు, ఆ ప్రోగ్రామ్ పెడుతున్నాడు, జీవనభృతి ఇస్తున్నాడు, ఇంకో ఆటోళ్ళకి ఇస్తున్నాడు, మనం కూడా చాలా బాగా వెనుకబడినాము సార్, అందరూ 70-80 ఏళ్ళు పైనే ఉన్నాము, చేస్తే 4 ఏళ్ళు ఉండే కొద్దీ జీరో బడ్జెట్ అయితే కాబట్టి చంద్రబాబు నాయుడు రిక్వెస్ట్ చేసేది ఏం సార్ అంటే, సార్ మేము కూడా అందరికన్నా చాలా వెనుకబడిన పెన్షన్లో ఆర్టీసీ ఉద్యోగస్తులు అంటే ప్రతి ఒక్కరికి మా మీద సానుభూతి ఉంది. మరి గవర్నమెంట్ ఆ లెవెల్కు మీకు సమాచారం వచ్చిందో రాలేదు కాబట్టి ఇదే ఉండేది. మా ఎమ్మెల్యే మేడం కూడా మాట్లాడితే ఆమెకు మీరు విలువ ఇవ్వాలి సార్, ఆమె మీరు మహిళా ఎమ్మెల్యే, మీరు బాగా ప్రేమగా పెట్టేసి ఆమె రెడ్డమ్మని పిలుచుకున్నారు, ఆమెకు విలువ ఇచ్చేసి మాకు కూడా సాయం చేయండి, మాకు ఇవ్వకుంటే ఉండేది, ఆమె విలువ ఇచ్చి మాకు జీవనభృతి ₹5,000 తక్షణం విడుదల కూర్చున్నాను. ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇందులో 2015లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మా ఆర్టీసీ రిటైర్డ్ వాళ్ళకి ట్రావెలింగ్ సూపర్ లగ్జరీ బస్ సర్వీస్లో 50% రాయితీతో ప్రయాణం చేయమని మాకు సర్కులర్ ఇచ్చినాడు. దాన్ని వచ్చేసి ఇప్పుడు మాకు పెన్షన్ తక్కువ వస్తుంది కాబట్టి దాన్ని 75% పెంచితే కొంతవరకు తగ్గుతుంది. అంటే ₹1000 ఛార్జ్ అయితే ₹500 మేము ఇస్తున్నాం, 75% అయితే ₹200 మాకు తగ్గుతుంది. అది ఈ జీవనభృతిను ఆ 75% మాకు కల్పించాలని కూర్చున్నాము. ముఖ్యమంత్రి సార్, మేమంతా ఆర్టీసీ మీకు ఉండేవాళ్ళం, మీ సారథ్యంలో ఉండాలి, మీకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళం కాదు, కాబట్టి మమ్మల్ని మీరు పరిగణలో తీసుకొని ఆర్టీసీలో బీద కార్మికులు కాబట్టి అన్ని సంక్షేమ పథకాలు వస్తున్నాయి. ఎవరికి రాలేదంటే ఒక ఆర్టీసీలో రిటైర్డ్ వాళ్ళకి మాత్రమే రాకుండా ఉంది. అది ఏ విధంగా ఉన్నారో దీని గురించి వచ్చే మేము అందరూ ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మినిస్టర్లు, స్టేట్ వైడ్ అడిగినాము. సార్ చంద్రబాబు నాయుడు సార్ ఇలా ప్రామిస్ చేసినాడు, మీరు చెప్పండి సార్ అంటే ఆయన చెప్పేంత ఉండేవాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు, క్యాబినెట్ మినిస్టర్లు ఎవరు ఉండాలో తెలియదు. చెప్తే మా కడప ఎమ్మెల్యే మాత్రం చెప్పేంత కెపాసిటీ ఆమెకు ఉంది. కాబట్టి అదంతా కాకుండా నేను మీడియా సమావేశం ద్వారా ఈ పత్రికా విలేకరుల ద్వారా చెప్తే మీకు ఏమన్నా మీ నోటీస్ పోయి మాకేమన్నా న్యాయం జరుగుతుందనే విధంగా నేను ప్రెస్ మీట్ పెట్టినాను. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ మా మీద దయించి ఇమ్మీడియట్గా ₹5,000 జీవనభృతి ఇచ్చేసి, అది కూడా మా ఆర్టీసీ ద్వారా మెంబర్స్ కావాలంటే ఒక సెకండ్ కొడితే మా సాఫ్ట్వేర్ అంతా ఎండి దగ్గర ఆర్టీసీ దగ్గర ఉంటుంది, ఒక సెకండ్లో వచ్చి పెడతారు. ఎంతమంది ఉన్నారు? 4,000 మంది ఎక్కువ లేరు. 5,000 ప్రకారము చనిపోయిన ఎవరు ఉంటారు, వాళ్ళకు 2,500 వాళ్ళకు వాళ్ళ భార్యలకు ఇవ్వండి. ఆ విధంగా మా ఆర్టీసీ ద్వారా మీరు చేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. కాబట్టి మీరు తొందరగా మాకు సాయం చేస్తారని మీడియా ద్వారా మీ దృష్టికి తెస్తున్నాను.